ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు మీ ముందుంచబోయే వాక్యం ఏంటి అంటే, సామెతలు 17వ అధ్యాయము 22వ వచనము. ఎందుకు మనం ఈ వచనం జ్ఞాపకం చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఏమని ఉంటది, సంతోషకరమైన మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోవు చేయును అని ఉంటదనమాట. ఎందుకు మనం ఈ వచనం జ్ఞాపకం చేసుకోవాలంటే, చాలామంది ఈ భూమి మీద ఏం చేస్తారంటే, వారికి కలిగినటువంటి సమస్యలను బట్టి, వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, వారు ఫేస్ చేస్తున్న అవమానాలను బట్టి, వారి వ్యాపారాల్లో నష్టాలు రావచ్చు, కష్టాలు ఎదురై ఉండొచ్చు, నమ్ముకున్న వారు మోసం చేయొచ్చు. అనేకమైన విధాలు బట్టి వారి మనస్సుననేది కృంగిదలకి అప్పగిస్తున్నారు. ఎందుకు కృంగిపోవాలి మనము? దేవుడేం చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు కృంగుదలకి గురైతే నీ ఎముకలనేవి ఎండిపోతాయి. నీ ఆరోగ్యం క్షీణించిపోతది అని చెప్తున్నాడు. కానీ నువ్వేం చేయాలి? నీ మనస్సుని సంతోషపరిస్తేనే గదా! నీ ఆరోగ్యం బావుంటది. ఎలాగ నీ మనస్సు సంతోషపడతది? ఇన్ని ఇబ్బందులున్నాయే, ఇన్ని కష్టాలున్నాయే, ఇన్ని నష్టాలు నేను ఫేస్ చేస్తున్నాను. ఎలాగ నేను సంతోషంగా ఉండగలుగుతాను అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో సమస్తము భారం మోస్తున్న జనులారా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్న మాట మనం మర్చిపోయామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుందనమాట. మీరు సంతోషకరమైన మనస్సు కలిగి ఉండాలి. ఎలా ఉంటది? మీకున్న సమస్తము విశ్వాసం కలిగి ఉండండి. అంతేకాకుండా మీ మీద ఉన్న భారం ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి ఆయన మీద ఉంచండి. ఆయన మీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషకరమైన మనస్సుని కలుగజేసేటువంటి దేవుడు. మీ ఆరోగ్యం పాడవడం తప్ప ఏమైనా ఉందా? అతిగా ఆలోచించడం వల్ల, కృంగుదలకి కృంగిపోవడం వల్ల, చీకటికి అప్పగించుకోవడం వల్ల చెప్పండి. సో, నేను చెప్పేది ఏంటి అంటే, మన మనస్సనేది సంతోషపెట్టుకుందాం. ఎవరి వల్ల? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వల్ల మాత్రమే అది మనకు కలుగుతది. మనకున్న సమస్తమైన భారాన్ని తీసుకెళ్ళి ఆయన మీద ఉంచుదాం. ఆయన మీద విశ్వాసంగా ఉందాం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు గదా! ఎన్నో కార్యాలు జేస్తాను అని జెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు కదా! ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావు? ధైర్యంగా ఉండండి. ధైర్యం తెచ్చుకోండి. ఆయన మీద విశ్వాసంగా ఉంచండి. సో, ఆయన ఒక్క మాట చాలు, ఒక్క నిమిషం చాలు, ఒక్క సెకండ్ చాలు. మన జీవితాల్లో ఎన్నో మార్పులనేవి వస్తాయన్నమాట. సో, సముద్రము ఉప్పొంగే అలలను గూడా ఆయన అణిచివేయగలడు. ఒక్క మాటతో, ఒక్క శ్వాసతో, ఒక్క క్రియతో ఆయన నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. విశ్వాసంగా ఉండండి. మీరు కృంగుదలకి నలిగిపోయి, ఆ యొక్క శ్రమలను బట్టి భయపడిపోయి, ఎటువంటి కృంగిపోవాల్సినంత అవసరమేమీ లేదు. మీ మనస్సును సంతోషంగా ఉంచండి. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్కటి నెరవేరుతది. సరేనా? ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.